సిపిఐ పార్టీ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ హన్మకొండలో చేసిన తీర్మానం ప్రకారం రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కానీ వాళ్ళందరికీ రైతు రుణమాఫీ చేయాలని 28వ తారీఖున సిరిసిల్లలోని కలెక్టర్ కార్యాలయం ముందుకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు జిల్లా సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు కడారి రాములు తెలిపారు. వేమ్లవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు సిపిఐ పార్టీ అభిమానులు పాల్గొనాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాముడు అన్నారు. ఈ కార్యక్రమంలో కోరెపు క్రాంతి, పెంట శ్రీను, పెంట మల్లయ్య, కుమ్మరి లక్ష్మణ్, పెంట గణేష్, రూరల్ మండలం కార్యదర్శి సిపిఐ శీలం నర్సయ్య తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు. వేములవాడలో మొన్న జరిగినటువంటి రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ కార్యవర్గం హన్మకొండలో జరిగినటువంటి సభలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు రుణమాఫీ పైన పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది, ధర్నాలు చేయాలనే నిర్ణయం ప్రకారంగా ఇవాళ వేములవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామనడం బాగానే ఉన్నది, కానీ పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలనే అంశంతో ఇలా ధర్నా రూపక 28వ తారీఖు నాడు సిరిసిల్లలో జరిగే ధర్నాకు విజయవంతం చేయాలనేది అందరికీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇలా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో నియోజకవర్గ స్థాయిలో వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలా పోడు భూముల పట్టాలు పూర్తి స్థాయిలో పట్టాలు అన్నటువంటి పరిస్థితి. ఆ ఒక్క పట్టాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇలా చూసుకున్నటువంటి ఆ పోడు సాగు చేసుకుంటున్న సాగుదారుల పైన ఎన్నో కేసులు అయినాయి. వాళ్ళ ఒక బండ్లు సిల్ చేయడం జరిగింది. అవి పూర్తి స్థాయిలో ఆ కేసులు ఎత్తేసి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో పట్టలు అందించి ఆ కేసులు తీసేయాలని కూడా మేము సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇలా చుట్టూ వేములవాడ, నాంపల్లి, ఇకపోతే మరిపల్లి లాంటి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు ఇచ్చిన పట్టాలను గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసి దాన్ని కొంతమంది వేములవాడలో కూడా పట్టాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. ఇలా వేములవాడ ఎల్లమ్మ దగ్గర కానీ ఇలా కొన్ని ప్రాంతాలలో పట్టాలను రైతులు సాగు చేసుకుంటున్న జాగాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. దాన్ని వెంటనే సవరణ చేసి పూర్తి స్థాయిలో రైతులకు అనుకూలంగా ఉండే విధంగా చేయని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా ఎక్కడ చూసినా కూడా రైతుల పక్షాన జాగాల కబ్జాలైనటువంటి జాగాల రైతులకు ఇప్పుడు ధర్ని సర్వేలో పూర్తి స్థాయిలో స్వీకరణ చేసి వాళ్ళ ఒక రైతుల జాగాను రైతులకు అప్పచెప్పే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఈ రేపు జరగబోయే 28వ తారీఖు జరగబోయే ధర్నా కార్యక్రమం రైతులను అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా ఈ యొక్క ప్రాంత నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిపిఐ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం.